అరుణాంకరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణజావాం అణిమాదిభిరావృతాం మయూఖైః అహమిత్యేవ విభావయే భవాని. ఈ రాశి ఫలాలు, వాటిలోని మంత్రాలు, నివారణ చర్యలు, వాటిని ఆచరించడం ద్వారా కలిగే ఫలితాలు, వాటిని గురించి కొందరు మాకు బాగా సత్ఫలితాలు సిద్ధించాయని చెప్పి తమ తమ అనుభవాలని ఫోను ద్వారా తెలపడానికి ప్రయత్నం చేస్తున్నారు. వాటిని కింద కామెంట్లో రాసినట్లయితే అది ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది కాబట్టి అలా చేయండి. దానివలన ఎక్కువ మంది లాభపడతారు. ధనుస్సు రాశి. ఈ రాశి వారు తాము ఆచరించే కార్యక్రమాల్లో లక్ష్య సాధనాశక్తితో వ్యవహరించడం ద్వారా పనులను సకాలంలో పూర్తి చేయగలుగుతారు. అయితే పనుల్లో కొంత మీరు అనుకున్న దానికంటే ఆలస్యం అయ్యేటువంటి అవకాశం కూడా ఉంది. కానీ ఆ ఆలస్యాన్ని అధిగమించడం కోసం మీరు ఎవరితో పని చెబితే పని పూర్తవుతుందో అటువంటి వ్యక్తులను ఎంచుకొని వారి ద్వారా పనులను సకాలంలో పూర్తి చేయించడం మంచిది. స్నేహ సంబంధాలు అనుకూలమైన ఫలితాలను ఇస్తాయి. ఇతరుల యొక్క సహకారాన్ని తీసుకోవడానికి మీ మనసు ఒప్పదు, కానీ దాన్ని జయించి ఇతరుల యొక్క సహకారం తీసుకోవడం మంచిది. ఎందువలనంటే మీ ఒక్కరూ ఎంత శ్రమపడినా కూడా పూర్తి కాని పనులు 10 మంది యొక్క సహాయంతో ఏకకాలంలో వారందరి కృషి కూడా ఫలించడం వలన తొందరగా ఫలితాన్ని పొందగలుగుతారు. అందుకని సహాయాన్ని తీసుకోవడానికి మానసికంగా సిద్ధపడడం మేలు. వాహనాల విషయంలో కొంత జాగ్రత్త అవసరము. వాహనాలను అలంకరించడం కోసం మీరు ప్రాధాన్యం ఎక్కువ ఇస్తారు. అది కూడా మీ గౌరవాన్ని పెంపొందిస్తుంది. మిమ్మల్ని మీ తోటివారు మెచ్చుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆహార విషయంలో కూడా రుచి కంటే అలంకరణకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా మీరు ఎక్కువ మంది గుర్తింపును పొందుతారు. కానీ ఆహారం యొక్క రుచి కంటే అలంకరణ కంటే ఆ పదార్థం యొక్క స్వచ్ఛత ప్రధానమైనది అనే విషయాన్ని గుర్తించడం చాలా అవసరం. సకాలానికి ఆహారాన్ని తీసుకోవడం కూడా తప్పనిసరి. అన్నపూర్ణే సదాపూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాందేహి కృపాకరి. ఈ మంత్రాన్ని జపించుకోవడం ద్వారా మీరు ఆ ఆహారాన్ని సద్వినియోగం చేసుకోగలుగుతారు. సంతాన వర్గం విజయాలను సాధిస్తారు. ఆ విజయాలు కూడా క్రీడారంగంలో విజయాలకు ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే విద్యారంగంలో కూడా ఆ విజయాలు వృద్ధి చెందడం కోసం మీరు శ్రీ హయగ్రీవాయ నమః అనే మంత్రాన్ని జపించుకోవాలి. ముఖ్యంగా పిల్లలు పరీక్ష రాసేటువంటి సమయంలో ఆ జపాన్ని పెంచడం చాలా మంచిది. స్నేహ సంబంధాలు వృద్ధి చెందుతాయి. వృత్తి స్థానంలో మీ యొక్క కృషి ఎక్కువ మందికి ప్రయోజనాన్ని ఇచ్చిన దాని దృష్ట్యా అది గుర్తింపును పొందే అవకాశం ఉంది. పై అధికారుల యొక్క ఆదరాన్ని కూడా మీరు పొందగలుగుతారు. అయితే ఆ గౌరవము అలాగే పై అధికారుల యొక్క ఆదరము మీకు తృప్తినివ్వడం మానేసి వృద్ధి కావాలని మీరు కోరుకుంటారు. అయితే ప్రస్తుతం వచ్చిన గౌరవం తర్వాతి కాలంలో వృద్ధినిస్తుంది అనే విషయం గుర్తించాలి.